మల్లాపూర్ గ్రామ పంచాయతీని జిల్లాలోనే మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని గ్రామ సర్పంచ్ మామిడి మమత సతీష్ అన్నారు. భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ₹1,00,00,000కు పైగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సీసీ కెమెరాల ఏర్పాటు, వీధిదీపాల నిర్వహణ, గ్రామ పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు ఐకేపీ సెంటర్, మహిళలకు దసరా వరకు బతుకమ్మ షెడ్డు, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పారు. మల్లాపూర్ గ్రామం, మండలం తిమ్మాపూర్, మామిడి మమత సతీష్ సర్పంచ్. మల్లాపూర్ గ్రామ ప్రజలందరికీ నన్ను అధిక మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా యువతకు కూడా ధన్యవాదాలు. మల్లాపూర్ గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అదేవిధంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మల్లాపూర్ గ్రామ ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించుకుంటానని తెలియజేస్తున్నాను. గెలిపించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ మాకు అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మెయిన్ మా యువతకు మాత్రం ఫస్ట్ మా గెలుపు మా యువతగా చెప్పుకుంటున్నాం. ఎందుకు అంటే యువత గెలవాలని మా యువత బాగా చాలా కష్టపడి గెలిపించారు. గ్రామ ప్రజలందరూ మాకు అనేకంగా వాస్తవానికి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాస్తవం ఏంటి అంటే ఇంతకుముందు సర్పంచ్, తాజా మాజీ సర్పంచ్ కూడా నేనే. ఇప్పుడు మా భార్యను అధిక మెజార్టీతో గెలిపించారు. అనేకమైన పనులు చేయడం జరిగింది. ఎందుకంటే మేము చెప్పుకోలేకపోయాము కొన్ని పనులు. మేము ఫస్ట్ గెలిచినప్పుడు గ్రామ పంచాయతీలో మాకు వాస్తవానికి ఒక బిల్డింగ్ లేదు. అట్టి రేకుల షెడ్లో ఒక 1 రూమ్ రేకుల షెడ్లో నుంచి మేము ఇప్పుడు ఒక సర్పంచ్కి ఒక రూము, పాలకవర్గానికి ఒక రూము, సిగరెట్కి ఒక రూము, అట్లా మంచి బిల్డింగ్ కొట్టి కట్టించుకోవాల్సిన జరిగింది. వాస్తవానికి మాకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు వేరు కృష్ణం ఇచ్చారు. రైతు వేరు కృష్ణం కట్టించడం జరిగింది. మెయిన్ రోడ్కు చిన్న టంబాలు ఉంటే చిన్న ట్రాక్టర్లు కొంచెం ఏదైనా లోడ్ వేసుకొని వేయడం కానీ వైర్లు ఇవ్వడం జరిగితే ఆ వైర్లకు సంబంధించి మేము మాకు తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగితే మాకు మెయిన్ రోడ్డు పెద్ద టంబాలు ఇచ్చి పెద్ద టంబాలు వేయడం జరిగింది. మేము ప్రతి గుడికి శుద్ధం హైమాజ్ లైట్లు పెట్టించడం శుద్ధం జరిగింది. ఇరువైపులా అంతకుముందు సర్పంచులు ఏమి చేసేదో చేయలేదో మాకు తెలియదని మేము వచ్చిన తర్వాత సగమూరుకున్న మోరీలు మాత్రం 17 లక్షల బడ్జెట్ మా లక్ష్మయ్య బాలకృష్ణ గారు అప్పుడు ఎమ్మెల్యే ఉండే ఆయన 15 లక్షల బడ్జెట్ పెట్టడం వల్ల మెయిన్ రోడ్డు చూద్దాం మేము 15 లక్షల డ్రైనేజీలు కట్టడం జరిగింది. కొన్ని 7 lakhs 8 lakhs మందం సీసీ రోడ్స్ పోసినాము. అంతకన్నా ఎక్కువ చూద్దాం సీసీ రోడ్స్ పోయలేదు. మెయిన్ రోడ్డుకైనా, గుళ్ళకైనా, బడిలకైనా అనేకమైన పనులు చేయడం జరిగింది. శ్మశాన వాటిక కానీ, చెరిగేషన్ షెడ్ కానీ, ఇట్లా క్రీడ ప్రాంగణానికి గల జాగా కానీ అన్నిటికీ చూద్దాం మేము మా గ్రామ ప్రజలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ జాగ ఉన్నది, ఈ జాగ మనం క్రీడ ప్రాంగణానికైనా ఇచ్చుకున్నాం. సరే ఇక్కడ ఈ షెడ్ వేయాలంటే మనకు ఒక సెరిగేషన్ షెడ్ కావాలి, ఆలోచన మన జాగా అక్కడ ఉన్నది అని మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆలోచన చాలా సహకరించి మా ఊరికి అభివృద్ధిలో తీసుకెళ్ళడానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా తరఫున కానీ, మా పాలవర్గ తరఫున కానీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు గెలిచినాక మొట్టమొదటి పండుగ మాకు నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ, భోగి, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. బిగ్ టీవీ వాళ్ళకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు పరశురాముడు. నన్ను ఏకగ్రీవంగా 2వ వార్డు మెంబర్గా ఎన్నుకున్నందుకు నా వార్డు సభ్యులకు ధన్యవాదాలు. అదేవిధంగా నా తోటి వార్డు సభ్యులందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. మల్లాపూర్ గ్రామ పంచాయతీకి, మల్లాపూర్ గ్రామ ప్రజలకి, నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్న నా తోటి వార్డు మెంబర్లకి, నా తోటి పాలకవర్గ సభ్యులైన సర్పంచ్ గారికి, మామిడి సతీష్, మమత గారులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మల్లాపూర్ గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర ముందస్తుగా భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మల్లాపూర్ గ్రామ అభివృద్ధికి మా యొక్క పాలకవర్గం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అహర్నిశలు కృషి చేయడానికి, గ్రామ అభివృద్ధికి మా యొక్క బాడీ, మా యొక్క గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కలిసి మల్లాపూర్ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను.